బ్యాక్ టు బులెటిన్. కడప జిల్లా ప్రొద్దుటూరులో బంగారం వ్యాపారి వ్యవహారంలో మరొక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. వ్యాపారి సోదరుడు వెంకటస్వామి తీవ్రంగా గాయపడడం కలకలం రేపుతోంది. కాళ్లు చేతులకు గాయాలు కావడంతో బాధితుడు నడవలేని స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం తాడిపత్రి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రొద్దుటూరు 1 టౌన్ సీఐ తిమ్మారెడ్డి, 3 టౌన్ సీఐ వేణుగోపాల్, విజయవాడకు చెందిన సీఐ వసంతను హింసించారని బాధితుడు ఆరోపిస్తున్నారు. 7 కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు తీసుకున్నారని బంగారం వ్యాపారి శ్రీనివాసులు పోలీసులపై ఆరోపణలు చేశారు. బంగారం షాపు తాళాలు తీసుకువెళ్లారని తెలిపారు. నా పేరు వెంకటస్వామి. నేను బంగారు వ్యాపారం చేస్తున్నాను. 2021లో కొంచెం నాకు ఒక కేసు విషయం మీద ప్రొద్దుటూరు 1 టౌన్ సీఏ దగ్గర పోయి కొంచెం గోల్డ్ మ్యాటర్ ఉంటే దాన్ని కొంచెం సెటిల్మెంట్ చేసుకుని డబ్బు కట్టేసి వచ్చాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే కేసు మీద అదే 1 టౌన్ ప్రొద్దుటూరు వాళ్ళు వచ్చి నన్ను ఇట్లా అన్అఫీషియల్ గా తీసుకుపోయి ఒక రోజంతా నిమ్మకాయల సుధాకర్ రెడ్డి వెల్లాల దగ్గర ఫామ్ హౌస్ లో పెట్టి నన్ను కొట్టారు. తిమ్మారెడ్డి సారు 1 టౌన్ సీఏ వాళ్ళు. ఈ ఘటనపై ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారని తెలిపారు. బ్రిటిషర్ల కంటే దుర్మార్గంగా ప్రొద్దుటూరు పోలీసుల వ్యవహార శైలి ఉందని మండిపడ్డారాయన. తక్షణం పోలీసులు బంగారం వ్యాపారి శ్రీనివాసుల నుంచి తీసుకున్న డాక్యుమెంట్లు, షాపు తాళాలు తిరిగి ఇవ్వాలన్నారు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నన్ను నిన్న రాత్రి 8 గంటలప్పుడు 8:15 శివాలయం సెంటర్లో మఫ్టీలో వచ్చి పోలీసు వాళ్ళు కారు ప్రైవేట్ వెహికల్ తీసుకొని వచ్చి ఆ వెహికల్ను టీవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర పోలీస్ వెహికల్ పెట్టుకొని అక్కడనే కొరపాటు రోడ్లో నుంచి నేరుగా పిలుచుకొని పోయి అక్కడ నిమ్మకాయల సుధాకర్ రెడ్డి ఎస్టేట్ ఉంది కదా, దాంట్లో పెట్టేసినారు. నన్ను ఒక రూమ్లో పెట్టేసినారు, అతన్ని ఒక రూమ్లో పెట్టేసినారు. అతన్ని బజ్జి కొట్టేసినారు. కుక్కను మా బ్రదర్ని కొట్టేసినారు. అతను ఇంకా దెబ్బలు తింటా అంటే ఇంకా తట్టుకోలేక నేను ఏం చేయాలో నాకు అర్థం కాక అతని పిలిచి చెప్పిన, ఒరే బాకీలు ఉంటే ఏదో చెప్పురా, వాళ్ళకి ఏదో సెటిల్మెంట్ చేసుకోరా నాయన అని చెప్పి వాడిని బంగపోయి చెప్పిన. ఆడికి గట్టిగా అడిగి చెప్తే నేను ఈ డబ్బులు వీళ్ళందరికీ నేను మ్యాక్సిమం కట్టినాను, చాలా మటుకు నేను డబ్బు బాకీ లేను. కానీ పోలీసులు డబ్బు వసూలు చేసే వృత్తి పోలీసులది కాదు. మరి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కడ ఈ 78 సంవత్సరాల్లో ఎక్కడా లేని పరిస్థితి ప్రొద్దుటూరు కల్పించి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తే ఉంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మేము ఉండమా లేదా? ప్రొద్దుటూరు ఎక్కడుంది? ప్రొద్దుటూరులో పరిస్థితి ఈ మాదిరిగా ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారస్తులు కొంచెం వందల షాపులు ఉన్నారు ప్రొద్దుటూరులో. వీళ్ళందరి పరిస్థితి ఏమి? ఇంకొకడికి అప్పు బాకి ఉంటాడు, ఇంకొకటి ఎగ్గొట్టింటాడు. వీళ్ళందరి పరిస్థితి ఏమి మీరు రాబట్టిస్తారా? ఇది ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకొని పోవడం జరుగుతుంది. ఇటువంటి దారుణమైన విషయాలు ఈ మధ్య కాలంలో ఎక్కడ పొద్దుటూరులో జరగలే. ఎవరిచ్చినారు మీకు అధికారము? ఏ అధికారి చెప్తే గంగ ఇట్లా చేయమని చెప్పినాడా? మీ అధికారి ఎవరన్నా? ఇప్పటికైనా మళ్ళీ పోలీస్ స్టేషన్లో తీసుకొని పోయి పెట్టిన, రాత్రి ఇంటికి పంపించి మళ్ళీ పోలీస్ స్టేషన్లో రేపు కోర్టుకు పెట్టండి. కాబట్టి ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి కూడా ఫిర్యాదు చేస్తాను. ఈ విషయం మీద వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయ విచారణ కోరేదానికి కూడా అవకాశం ఉంది.